హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. వర్గీకరణ సంబంధించినటువంటి విషయంలో మనం ఇప్పటికీ చాలామందిని కూర్చోబెట్టి రెండు వర్గాలకు సంబంధించినటువంటి విషయాలని చూపించేటువంటి ప్రయత్నం చేసినాం. తర్వాత మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే అంశం మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది. దాన్ని నిర్వహించింది కూడా ఉస్మానియా యూనివర్సిటీ లీడర్ మందల భాస్కర్ అన్న. మరి అన్న తెలంగాణ ఉద్యమం నుండి చాలామందికి పరిచయం. అయితే ఈ వర్గీకరణ సంబంధించిన విషయంలో ఈరోజు మనతో మాట్లాడడానికి రావడం జరిగింది ఎన్ఐ మీడియాకి. అన్న ఇంతకుముందు మన ఛానల్లో చాలా విషయాలని తెలియజేయడం జరిగింది. మొన్న ఎలక్షన్లకు ముందు కూడా తెలంగాణలో పార్టీ మార్పులకు సంబంధించిన విషయంలో కానీ మిగతా విషయంలో ఎక్కడెక్కడ ఏ ఎమ్మెల్యేలు ఎంత స్థాయిలో పోటీగా ఉన్నారనే చాలా విషయాల్ని షేర్ చేసుకోవడం జరిగింది. అయితే వర్గీకరణ అంశానికి సంబంధించిన విషయంలో ఉస్మానియా వేదికగా విద్యార్థి నాయకులుగా కూడా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒకరిద్దరిని చేయాలనే ఆలోచనతో మొదటగా అన్నను పిలవడం జరిగింది. అన్న వెల్కమ్ టు ఎన్ఐ మీడియా. ఓకే, నమస్తే తమ్మి. అంటే వర్గీకరణ సంబంధించిన విషయంలో పెద్దవాళ్ళని కొంతమంది చేసాము. ఉద్యమాల్లో అంటే ఉద్యమాన్ని ఎవరు నిర్మించినా కూడా ఉద్యమానికి అన్ని ఉద్యమాలకు తెలంగాణలో అయితే ఉస్మానియా అనేది గడ్డగా నిలబడి చేస్తుంది. సో దాంట్లో మీరు తెలంగాణ ఉద్యమంలో ముందున్నటువంటి పెద్దన్న ఎంఆర్పిఎస్ ఉద్యమానికి వచ్చినప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమం జరుగుతున్నటువంటి రోజులన్నింటిలో దాదాపు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు చాలామంది రాజకీయ పార్టీలు కూడా కొన్ని బహిరంగంగా మద్దతు తెలిపినాయి ఎంఆర్పిఎస్ పోరాటానికి. అయితే ఎంఆర్పిఎస్ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మాలలు దొబ్బి తిన్నారని కానీ, లేదంటే మాలలు అంటే ఎక్కువ శాతంలో వాళ్ళే తిన్నారు, రిజర్వేషన్ల అనుభవాలు ఫలాలు మొత్తం వాళ్ళే అనుభవిస్తున్నారు అనే విషయం అయితే ఏదైతే ఉందో దీన్ని కూడా ఈ పౌర సమాజము, ఈ ప్రజా సంఘాలు ఏకీభవిస్తున్నాయి అనుకోవాలా? ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ఉద్యమానికి మద్దతు ప్రకటించడము, ఉద్యమానికి మేము అండగా ఉంటున్నామని ప్రకటించడం అనేది వీళ్ళు చేస్తున్న ఆరోపణలకి వాళ్ళు కూడా సపోర్ట్ అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? ఓకే, అంటే ఈ వర్గీకరణ అంశాన్ని లోతుగా మనం పరిశీలించినప్పుడు ఈ వర్గీకరణ ఉద్యమం అనేది తెలంగాణ ప్రాంతంలో మొదలుగాలి. అది ఆంధ్రాలో ప్రకాశం జిల్లాలో ఒక ఈదుమూడి గ్రామంలో పుట్టిందని చెప్పేసి మాట్లాడుతుంటారు. అయితే ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమము అనేటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, దానికి నాయకత్వం వహించడంలో మందకృష్ణ కాదు, మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా మందకృష్ణ గారు మొదట శివసాగర్తో కలిసి పనిచేస్తున్న క్రమంలో అక్కడ ఉండేటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, అక్కడ ఉండే మద్రాసుతో కలిసి ఉండడం వల్ల అక్కడ మొదటి తరం జనరేషన్ అవకాశాలు పొందడంలో మాల సామాజిక వర్గం ఉన్నదనే విషయాన్ని తెలుసుకొని అక్కడ ఆ ఉద్యమాన్ని నడుపుతున్నప్పుడు దానికి పునాదులు వేసిన వాళ్ళు మొదట మాలలే ఉన్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వాళ్ళ ప్రాస్పెక్టివ్ ఏంటంటే రాజకీయ కోణంలో ఏ కమ్యూనిటీని ఆ కమ్యూనిటీ బలంగా ఆర్గనైజ్ చేస్తూ ఆ ఆర్గనైజ్ చేసేటువంటి ఆ సామాజిక వర్గాలు రాజకీయ అధికారం దిశగా రావాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆ యొక్క ప్రయత్నం మొదలైంది. సరే, అది అనుకున్నది ఒకటవుతే అది వ్యక్తిగా రూపాంతరం చెంది ఒకరి నాయకత్వంలో అది మాలా మాదిగల మధ్యన ఏదైతే మనం అనుకుని చెప్పబడే అగ్రవర్ణాలు కావచ్చు, ఆ పార్టీని నడిపేటువంటి వాళ్ళు ఉన్నారు కావచ్చు, ఈ దళిత సమాజం అనేటువంటిది ఐక్యతగా ఉంటే ఈ ఐక్యత ఉన్న ప్రజా ఉద్యమాల తర్వాత అది రాజకీయ ఉద్యమంగా మారుతుంది. ఆ రాజకీయ ఉద్యమాలు పార్టీలు ఒకవేళ ఎస్టాబ్లిష్ అయితే మనకు ప్రమాదం అనే సంకేతాలు కూడా అప్పుడున్న పరిస్థితిలో బీఎస్పీ లాంటి పార్టీ కూడా రావడం, ఆ పార్టీని బయటకు రాకుండా ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రలో కానీ రాకుండా ఆ ప్రయత్నాలు భాగంగా కూడా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ అటువంటి రాష్ట్రాలలో కుల సంఘాలు మొదట రాలే, రాజకీయ పార్టీలుగా బీఎస్పీ పార్టీ, ఇక్కడ లోక్ జనశక్తి పార్టీ, ఇటువంటి పార్టీలు వచ్చినాయి. పార్టీలు వచ్చి వాళ్ళు రాజ్యాధికారంలో షేర్ను వాళ్ళ వాటాను తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా తెలంగాణలో అంతకన్నా నక్సలైట్ మూమెంటు ఒక దిక్కు ఉద్యమం అవుతే రాజకీయ ఉద్యమంలో ఈ యొక్క కారంచేడు చుండూరు సంఘటనలు జరిగిన తర్వాత కారంచేడు చుండూరుతో ఆ నాయకత్వం కూడా మాలలే వహించారు. ఇక్కడ కారంచేడులో మాదిగలు చంపబడ్డారు, చుండూరులో మాలలు చంపబడ్డారు. ఈ రెండు ఉద్యమాలకు నాయకత్వం మాల సామాజిక వర్గమే ఉంది. ఆ మాల సామాజిక వర్గం అక్కడ ఆ ఉద్యమం నుంచి రాజకీయంగా ప్రయత్నం జరుగుతున్న క్రమంలో కాంశీరామ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రావడం, వస్తున్న క్రమంలో అది రాజకీయ అధికారం పులుముకొని టీడీపీ పార్టీతోటి 70-80 సీట్లుగా ఒక చర్చలు జరపడం, దీన్ని అక్కడున్నటువంటి
ఈవెన్ టీడీపీ పార్టీ కావచ్చు, ఇటువంటి ఉద్యమాలని క్యాచ్ చేసుకోవడంలో అలా జరిగి ఈ మాలా మాదిగ సామాజిక వర్గం యొక్క వీళ్ళిద్దరి మధ్యన ఒక విభజన రేఖ గీయడం అనేటువంటిది జరిగింది. వాస్తవంగా ఆంధ్రాలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం కొన్ని అవకాశాలు పొందడంలో ముందున్న మాట వాస్తవం. అయితే ఎస్సీలు 59 కులాలు మనం అనుకున్నప్పుడు 59 కులాలు ఒకే విధంగా ఉండవు. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే పెద్దన్న వ్యవసాయం చేస్తే ఇంకో అన్న ఉద్యోగం చేస్తాడు, ఇంకో అన్న బిజినెస్ చేస్తాడు, ఇంకో అన్న ఇంకొక పని చేస్తుంటాడు. అట్లా ఇప్పుడు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రిజర్వేషన్ ఫలాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయంటే 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వస్తే మొదటి 1952లో ఎన్నికలు వచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 20 సంవత్సరాల వరకు ఎస్సీ ఎస్టీలకు ఏం అవకాశాలు ఉన్నాయో తెలియలేనటువంటి పరిస్థితి. నిజంగా ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారం పరిపాలించి ఉంటే ఈ సామాజిక వర్గాల్లో ఈ అసమానతలు ఉండేటివి కావు కదా. దీనికి కారణం ఎవరు? పాలక వర్గాలు కదా. పరిపాలించిన పాలక వర్గాలను వదిలిపెట్టి మన మాలా మాదిగల మధ్యన శత్రుభావాన్ని పెంచి పోషించడంలో మాకన్నా దళితుల కన్నా మాల మాదిగల కన్నా ఎక్కువ అగ్రవర్ణాలు సక్సెస్ అయ్యాయనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ 30 సంవత్సరాలలో మాలా మాదిగ సామాజిక వర్గాల్లో ఒక విభజన రేఖ అనేది గీయబడ్డది. అది నిజంగా ఇక్కడ ఆలోచించాల్సింది, రిజర్వేషన్ ఫలాలు పొందాల్సింది ఒక మాల మాదిగలేనా? మరి మాదిగ ఉపకులాలు ఉన్నాయి, మాల ఉపకులాలు ఉన్నాయి. వాళ్లకు ఎదిగినటువంటి ఈ మాల మాదిగలు ఆ ఎదిగినటువంటి వాళ్ళకి ఇప్పటికి కూడా విద్యావకాశాలు పొంది కనీసం కుటుంబంలో ఉద్యోగం రాక ప్రభుత్వం యొక్క ఏ ఒక్క పథకాన్ని తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. వాళ్ళ బాధ్యత కూడా ఈ పెద్దన్న పాత్రగా వీళ్ళది కదా. మరి వీళ్ళు సఫరరు, మాదిగలు సఫరరే, మాలలు సఫరరే. కానీ మాలలు మనువాదులు ఎట్లా అయ్యారో మరి మందకృష్ణ గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి మనువాదానికి వ్యతిరేకంగా మాల సామాజిక వర్గం చరిత్ర పొడుగున ఎంఆర్పిఎస్ పుట్టనంత వరకు అది సామాజిక ఉద్యమమా, అది విప్లవం ఉద్యమమా, అది సంస్కరణ ఉద్యమమా, అది లెఫ్ట్ ఉద్యమమా, మొత్తం కూడా త్యాగం చేసి ప్రాణతర్పణం చేసి సమాజ విముక్తిని కలిగించడంలో మాల సామాజిక వర్గం ముందు వరుసలో ఉంది. మాల సామాజిక వర్గం ముందు వరుసలో ఉండి త్యాగాలు చేసింది. ఈరోజు దళిత సమాజం, బీసీ సమాజం, ప్రోగ్రెసివ్ థింకర్స్ ఈరోజు దళితుల పట్ల, ఉద్యమాల పట్ల ఈ కన్సర్న్ను తీసుకురావడానికి మాల సామాజిక వర్గం త్యాగం ఉంది. మాల సామాజిక వర్గాన్ని వీళ్ళు వర్గీకరణ విషయంలో మాట్లాడతలేరు, సాటుకు మీటింగ్ పెట్టుకుంటున్నారు, వీళ్ళు మనువాదుల్లాగా ఉన్నారు. ఇది మాల సమాజం కూడా ఊరుకోదు. విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందంటే, మాదిగలు ప్రజలు చాలా మంచోళ్ళే, నాయకత్వం వహించే వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల ఈరోజు మాల మాదిగల మధ్య విభజన రేఖ గీయబడతా ఉంది. దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి పుట్టిన వాళ్ళు రాజ్యాధికార ఉద్యమంలోకి వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. విశారదన్ లాంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది కృష్ణాన్ని విభేదించి విడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ ప్రాంతంలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి ఆర్గనైజేషన్ 30 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం వెనుకబడ్డది, ఏ సామాజిక వర్గం అభివృద్ధి ఫలాలు తీసుకున్నది, ఏ సామాజిక వర్గం కార్పొరేషన్ నిధులు తీసుకుంది, ఏ సామాజిక వర్గం ప్రభుత్వం 2014-15 నుంచి దాదాపు ఒక 4 సంవత్సరాల ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో ఎవరున్నారు, పదవులు ఎవరు పొందారు, వీటన్నిటిని లెక్కలు తీయాల్సినటువంటి అవసరం ఉంది. నేనేమంటున్నానంటే అన్నదమ్ములుగా ఇప్పుడు కృష్ణన్న నేను అడుగుతా ఉన్నాను, ఎందుకు మాల మేధావులతో, మాదిగ మేధావులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయలేకపోయారు? వాళ్ళందరూ కూర్చుండబెట్టి మాట్లాడియాలి కదా. రిజర్వేషన్ ఫలాలు బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరూ ఆర్థికంగా మన సామాజికంగా వెనుకబాటు వల్ల మనుషులుగా గుర్తించినటువంటి సందర్భంలో ఈ రిజర్వేషన్లు వచ్చాయి. వీటిని పంచుకునే విషయంలో ఎందుకు అందరు కలిసి కూర్చొని మాట్లాడుకోకూడదు? ఎందుకు ఒక కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, ఈరోజు బీజేపీ పార్టీ ఆ పార్టీల చుట్టూ తిరగడం కాదు. ఈ 30 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఉంటే మన ఈ దళిత వర్గాలకు, ఈ మాదిగ వర్గానికి, మాల వర్గానికి వాళ్ళు అనుకున్న విధంగా మనమే ఫలాలు అందించేటువంటి వాళ్ళం. రాజ్యాధికార ఉద్యమం వచ్చినప్పుడల్లా మనం చేస్తున్న తప్పిదాల వల్ల ఇవి జరుగుతూ ఉన్నాయి. వీటిని మనం దృష్టిలో పెట్టుకొని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇది రిజర్వేషన్ ఫలాలు ఈ యొక్క సామాజిక వర్గాలకు సామాజిక వివక్షత ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాలు వచ్చాయి. దీన్ని పంచుకునే విషయంలో
100% కూర్చొని మాట్లాడుకొని పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప తెలంగాణ మాలలు తెలంగాణ మాదిగల కన్నా వెనుకబడి ఉన్నవన్న విషయాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి లెక్కల రూపంలో తీసాలి. నిజంగా ఎవరు వెనుక ఉన్నా ఎవరు ముందున్నా ఈ ఫలాలు అందరికీ సమాన పంపిణీ జరిగే విధంగా మన యొక్క రూపాలు, మన యొక్క ఉద్యమ రూపాలు, మన యొక్క కార్యాచరణ ఉన్నప్పుడే సమాజం యాక్సెప్టెన్స్ చేస్తుంది. ఎస్, దీనికి ప్రజా సంఘాల మద్దతు వచ్చింది, రాజకీయ పార్టీలు అసెంబ్లీలో తీర్మానం చేశాయి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మౌనంగా ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత బయట ఉండేటువంటి పౌర సమాజం కావని, బయట ఉన్న మాదిగేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు చాలా మీటింగ్లలో వెళ్ళి మద్దతు తెలిపిన వాళ్ళు రేపు రిజర్వేషన్లు అనేటువంటి వాటిని ఎలా పంచుకోవాలి, ఎలా పంచుకుంటే ఇంకో సామాజిక వర్గం రేపటి రోజు మాకు అన్యాయం జరిగిందని పోరాటం చేయకుండా అందరికీ 59 కులాలకు సమాన పంపిణీ జరిగేటువంటి మెకానిజంను తయారు చేసే విధానం మేధావి వర్గం చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది మాదిగల విజయమో మాలల ఓటమి కాదు. సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలకు చేసుకోవచ్చని చెప్పింది. దేని ఆధారంగా? వితిన్ ద ఎస్సీ కమ్యూనిటీలో ఉన్న ఇదివరకు రిజర్వేషన్ పొందనటువంటి వాళ్ళు, అసలు ఆ ఫలాలకు దూరంగా ఉన్న వాళ్ళు, అసలు ఆ రిజర్వేషన్లు ఉన్నాయని తెలియనటువంటి వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళకు కూడా అవకాశాలు అందే విధంగా ఉన్నప్పుడే మనం ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఎందుకు ఇదే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ పార్లమెంటులో చట్టం చేయకుండా, ఎస్సీ కమిషన్ అప్రూవల్ చేయకుండా, నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి జింకానా మైదానంలో ఏదైతే చెప్పారో అదే సుప్రీంకోర్టు రూపంలో వచ్చిందంటే దీని వెనకాల రాజకీయాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల రాజకీయాలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిడి వల్లనే సుప్రీంకోర్టు ఆ రూపంలో వచ్చింది. మరి కాన్స్టిట్యూషన్ పరంగా, రాజ్యాంగ పరంగా దళితులను విడదీయద్దు అనేటువంటి ఒకటి ఉంది కాబట్టి దాన్ని మాల సంఘాలు ఎస్ మాకు అన్యాయం జరిగిన పర్లేదు, దళితులందరూ ఒకటే విధంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా లేకపోతే ఇందులోకి ఈ యొక్క అగ్రవర్ణాల రాజకీయ పార్టీలు మనల్ని విచ్ఛించేస్తాయి, మనకు రాజకీయాన్ని దూరం చేస్తాయని ఒకదికి ప్రయత్నం, ఒకదికి చర్చ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఈరోజు ఎందుకు దేశవ్యాప్తంగా వర్గీకరణ జరపరు? ఉత్తరాదిలో జరపాలి, దక్షిణాదిలో జరపాలి. మరి ఉత్తరాదిలో చెమర్లు బాగా డెవలప్డ్, అంటే ఉత్తరాది రాష్ట్రంలో చెమరు డెవలప్డ్, దక్షిణాది రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కమ్యూనిటీ డెవలప్డ్ అనేదాన్ని మనం ఎలా చూడొచ్చు? ఎంత తీసుకుంటున్నారు? 1-2 1% వాళ్ళు 1% వీళ్ళు అనే టైపులో ఉందప్ప మొత్తం యావత్ దళిత సమాజానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తుందని మనం మాట్లాడడం, భూమిని జాతీయం చేయాలని చెప్పి మన డిమాండ్ ఉండదు. మనము రాజకీయ పార్టీల చేతిలో ఉండి వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాంలు చేస్తూ అది మనం చేస్తున్నామని భ్రమపడుతూ ఉన్నామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సెజ్ల పేరిట భూములు గుంజుకున్న మాట్లాడడం, ఈరోజు మన దశండి భూములు మళ్ళీ ప్రభుత్వం తీసుకున్న మనం మాట్లాడడం, వీటన్నిటిని ఎందుకు మనం ఏమైపోయామంటే రాజకీయ పార్టీల చుట్టూ ప్రదక్షిణలు చేసే వాళ్ళుగా తయారయ్యాం. కాబట్టి మెజారిటీ ప్రజలు రాజకీయ కోణంలో కానీ రాజకీయ అధికారం దిశగా ప్రయత్నాలు జరగకపోవడం వల్ల మనం ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన విజన్ని అధ్యయనం చేయడంలో, ఆయనను పాటించడంలో మనం ఎక్కువ వెనుకబడి ఉన్నాం. మరి దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నా దృష్టిలో ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది చాలా చిన్న అంశం. దాన్ని మేధావులుగా దానికి నిజంగా మొన్ననే ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసింది. కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నాం, కానీ ఒక కమిషన్ వేయాల్సినటువంటి అవసరం తెలంగాణలో. ఆ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎంత అభివృద్ధి చెందారు వాటి డాటా తీసుకోవాల్సిన ఎంపరికల్ డాటా ద్వారా వాళ్ళు ఎవరు అభివృద్ధి ఫలాలు తీసుకున్నారు, ఎవరు తీసుకోలేదో తీసుకున్నటువంటి వాళ్లకు అందించాల్సిన బాధ్యత పెద్దన్నలుగా మనపై ఉంటుంది, మాదిగలపై ఉంటుంది. అది వదిలిపెట్టి మన కులంలో ఉన్నటువంటి అతను బైన్లైన్ అయితే ఆయన మాదిగ కాదు, లేకపోతే ఇంకొక ఆయన చెమారు, లేకపోతే ఈయన మాలదాసరి, ఇట్లా మనము మన ఐక్యతను దెబ్బతీసుకుంటూ పోతూ ఉంటే మనం అనుకునే, మన సమాజం కోరుకునే విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలను బలోపేతం చేసి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలను మనము రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకోవడానికి వాళ్లకు పావులుగా వాడతాం తప్ప మనము ఒక స్వయం శక్తిగా ఎదగాలనే ఆలోచన. ఒక కాన్సీరామ్ అంబేద్కర్ వారసుడికి ఒక ప్రయత్నం చేశాడు, 3 సార్లు అక్కడ ముఖ్యమంత్రిని చేశాడు. ఒక రామ్విలాస్ పాస్వాన్ అంబేద్కర్ స్పిరిట్ తోటి అక్కడ ఒక పార్టీ పెట్టి అక్కడ ఆయన 6 ప్రధానుల దగ్గర కేంద్ర మంత్రి కేబినెట్ హోదా పొందాడు.
మనం ఇక్కడ ఏం చేసినామంటే మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కుల సంఘాలు పెట్టుకొని మనము సాట్ల తవుడు కుక్కల కొట్లాటలాగా ఉన్నదాన్ని పంచుకునే దగ్గర ఒక విద్వేషపూరితంగా ఈ రెండు సామాజిక పాకిస్తాన్ ఇండియా లాగా ఈ వాతావరణంలో క్రియేట్ చేయడంలో ఆ సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళలో లోపాలు ఉన్న విషయాలు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రిజర్వేషన్లు అనేటువంటి వాటిని జనాభా పెరిగింది. ఈరోజు 20% దళితులు ఉన్నారు. మనం రిజర్వేషన్ పెంచమని ఇక్కడ మాట్లాడతలేము. 15% ఉన్న రిజర్వేషన్లు మన జనాభా ఈరోజు పెరిగింది, మరి 20% ఎందుకు పెంచుకోలేం? ఈరోజు 27% ఉన్న బీసీలు 52% అడగాలనేటువంటి డిమాండ్లు ఎందుకు వస్తలేవు? ఆ 4-5% ఉన్నటువంటి సామాజిక వర్గాలు పార్లమెంటులో బిల్లు పెట్టి సూపర్ న్యూమరీ కింద 10% రిజర్వేషన్ తీసుకెళ్తే కూడా మనం ఇక్కడ మాట్లాడలేం. ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు ఎలా జరుగుతూ ఉన్నాయి? వాళ్ళ రిజర్వేషన్లు తీసేసి రాజ్యాంగాన్ని మార్చాలని ఈరోజు అధికారంలోకి బీజేపీ పార్టీ వచ్చి ఉంటే భారత రాజ్యాంగాన్ని కూడా మార్చేది. మనం వెళ్ళి బీజేపీ చుట్టూ ప్రదక్షిణ చేయడం కాదు, మన సామాజిక వర్గాల ఆత్మగౌరవం, బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న రాజకీయ అధికారం, ఆ రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా మన యొక్క పోరాట రూపాలు ఉండాలి. కానీ తాత్కాలిక ఉపశమనం 30 సంవత్సరాలు ఈ రెండు సామాజిక వర్గాల మధ్యన ఒక మానసిక విభజన జరిగే విధంగా ఈ ఉద్యమాలు ఉన్నాయి. వీటిని కూడా మనం పునరాలోచన చేయాల్సిన అవసరం ఇటు మాల మేధావులు అటు మాదిగ మేధావులలో ఉందనే విషయాన్ని మనం గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ మాల మేధావులు ఇటు మాదిగ మేధావులు అందరినీ కూర్చోబెట్టి పంచుకునే విషయంలో కూర్చొని డిస్కషన్ చేసుకుంటే బాగుండని మాట. ఆల్రెడీ మాలా ఇంటెలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ మీరు ఫౌండరు, ప్రెసిడెంట్, విద్యార్థి సంఘానికి అంటే ఒక మీటింగ్ పెట్టారు. నిజంగానే మీరు అన్నట్టుగా ఇటు అంటే ఒక రౌండ్ టేబుల్ సమావేశమో లేదా అని అంటే అఖిలపక్ష సమావేశం లాగా అన్ని కులాల నాయకులను కొంతమందిని ఇటు ఉపకులాలను కూడా పిలుచుకొని మీటింగ్ పెడితే మీరు ఒప్పుకుంటున్నా ఏంటిది వర్గీకరణకు సంబంధించిన విషయంలో. అంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే వర్గీకరణ అంశం ఎత్తిన ప్రతిసారి అంబేద్కర్ అందరిని కలిసి ఉండాలి అనే నినాదం ఏదో దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు మళ్ళా దాన్ని కలిసి ఉండాలి, మా వాట మాకు అద్దు అనే కోణంకి తీసుకుంటారు. నిజంగా మీరు ఏం తినకపోతే ఎందుకు వర్గీకరణ ఒప్పుకోరనే అంశాలు. అందుకే రాకేష్ మేము ఏం చెప్తున్నామంటే రిజర్వేషన్ను పంచుకోవడానికి మాల మేధావులు వ్యతిరేకం కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మొదటిసారి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శాసన మండలిలో గోరటి వెంకన్న మాల సామాజిక వర్గం యొక్క త్యాగము చాలా గొప్పది, ఈ ఉద్యమాలకు నాయకత్వం వహించారు, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం గురించి ప్రాణతర్పణం చేశారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఆ 59 ఉపకులాలను తక్కువ చేసి చూడలేదు, మేము దానికి వ్యతిరేకం కాదు అని ఒక మాట అసెంబ్లీలో ఒక 10-15 నిమిషాలు అక్కడ ఉన్నటువంటి శాసన మండలి చైర్మన్ కానీ మిగతా వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేసిన కొందరు మాదిగ మేధావి వర్గం ఆయనను కూడా అంటే ఆ విషయంలో మాట్లాడితే దాని మీద చర్చించినా కూడా నువ్వు మానసికంగా ఒప్పుకోకపోతే సరైనది కాదు కదా. నువ్వు 30 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఓన్లీ వర్గీకరణ ఉద్యమం చేశారా? మాలల మీద ఏ విధమైనటువంటి మాటలు అన్నారు? అవన్నీ చరిత్రకు వెళ్తే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా కరెక్ట్ కాదు. తాచుపాములను వదిలిపెట్టండి, మాలను వదిలిపెట్టద్దని మాటలు మాట్లాడారు. ఎక్కడన్నా మాల మేధావులు ఎక్కడన్నా స్పందించారా? మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ సింగిల్ వర్డ్తో మాట్లాడినా అంబేద్కర్ ఇట్లా అన్నాడు, అంబేద్కర్ ఓన్లీ మహర్ల మీటింగ్ పెట్టిరు అని చెప్పేసి అన్నప్పుడు కూడా నిన్నెవరు అనలేరు. అంబేద్కర్ అనేటువంటి ఆయన వ్యక్తిని గౌరవించేటువంటి విధంగా కూడా మనం లేకపోతే ఎలా? భారత రాజ్యాంగ నిర్మాత కదా. ఈరోజు ఇంత తెల్లబట్టలు కట్టుకొని మనుషుల గుర్తింపు పొంది ఈరోజు అన్ని విభాగాలలో రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నాయి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన అవకాశం కదా. దాన్ని మనం ఆయన గౌరవించుకోవాలి కదా. ఆయన ఇచ్చిన రిజర్వేషన్ నుంచి కదా మనం ఎవరెంత ఉంటే వాళ్ళు మనం పంచుకుందామని మాట్లాడుతున్నాం. నువ్వు తండ్రినే గౌరవించకపోతే నువ్వు మిగతా తోటి సోదరుని ఎలా గౌరవిస్తావు? నేను అక్కడ మేము డిఫర్ అవుతున్నాం. ఇన్ని రోజులు మాల మేధావులు మాట్లాడలేదు, మనోళ్ళే కదా అని. కానీ మాదిగ మేధావి వర్గం దీని మీద మాట్లాడాలి. ఒక స్నేహపూర్వక వాతావరణంలోకి మనం వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. మనం ఏ బేసిస్ మీద ఈ పంపకాలు జరగాలో మనం ఆ యొక్క ప్రభుత్వాలకు, కమిటీలకు, కమిషన్లకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేగాని మాల సామాజిక వర్గం కింద ఉన్న మా మాలలు కూడా చాలా ఇండిపెండెంట్గా ఉన్నారు. మేము చేసిన వృత్తులు అటువంటివి. మాల సామాజిక వర్గం ఒక బట్టలు నేసిన నేతకానిలు మాల సామాజిక వర్గం అవుతారు. ఓ నీరటి చెరువును కాపాడిన వాడు, తూము తెగుతున్నప్పుడు, వర్షాలు కొట్టి తూము తెగుతున్నప్పుడు ఆ తూము అంటే మొత్తం ఆ చెరువు ఊరు ఆధారపడి ఉంటుంది. అక్కడుండే
గొర్రెలు, బర్రెలు, చాకళ్ళు, మంగళ్ళు, గౌడలు ఆ చెరువు నిండితేనే ఆ ఊరంతా సస్యశ్యామలంగా పచ్చగా మారుతుంది. ఆ ఎన్ని నీళ్లు, ఎన్ని గంటలు, ఎన్ని ఎకరాల్లో పారుతుందో చెప్పగలిగే వాటర్ ఇంజనీరింగ్ వ్యవస్థకు పునాదులు వేసిన వాడు మాల నీరటి. సమాచార వ్యవస్థని ఊర్లో ఏం జరిగినా, ఎక్కడ ఏం జరిగినా భూమి సర్వేలకు సంబంధించే కానీ ఏదన్నా విషయం చెప్పాలన్నా ఒక తపాలా వాళ్ళగా ఒక కమ్యూనికేషన్ వ్యవస్థకు పునాదులు వేసిన ఒక సుంకరి గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉండేడా? ఇదే సామాజిక వర్గం నుంచి రోగాలు వచ్చినప్పుడు నయం చేయడానికి చెట్ల మందుల నుంచి, చెట్ల రసాల నుంచి వైద్యాన్ని చేసి రక్షించినటువంటి వాడు మా మాల బైండ్ల, మాల సామాజిక వర్గం పంబాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇది మొత్తం మా గుర్రమాల చరిత్ర ఉంది ఈరోజు. అంటే ఇట్లా మాల ఉపకులాలుగా బేగర్లు మనిషి చనిపోయినప్పుడు చనిపోయిన మనిషిని ఖననము చేయాలనేటువంటి ఒక సైంటిఫిక్ రీజన్ను కనుగొని ప్రాచీన పర్యావరణవేత్తలు మాల సామాజిక వర్గం. అందుకే చలనములు ఉంటారు ఈయన. అందుకే ఆర్య సమాజం వచ్చినా, బ్రహ్మ సమాజం వచ్చినా, ఏ కాలానుగుణంగా ఏ భక్తి ఉద్యమం వచ్చినా మాల సామాజిక వర్గం ముందు వరుసలో ఉంది. ఈ హైదరాబాద్ నిర్మాణంలో మాల ఉన్నారు. ఈ హుస్సేన్ సాగరు అసెంబ్లీ కట్టిన వాళ్ళు, మా ఆర్ట్స్ కాలేజీ మన సున్నం వేసిన వాడు భాగ్యరెడ్డి వర్మ, బిఎస్ వెంకట్రావు, శ్యామ్ సుందర్, హరిగ రామస్వామి, ఎమ్మెల్యే ఆదయ్య, వీళ్ళందరూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ఈ ప్రాంతం అభివృద్ధిలో క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళు. స్పృహ ఉంటుంది కానీ తత్వం ఉండదు మాల సామాజిక వర్గానికి. ఏ సామాజిక వర్గం అని చూడండి, ప్రతి సామాజిక వర్గానికి ఒక పేరు తప్ప పేరు పక్కన కులం పేరు ఉంటుంది. అసలు ఈ కులం పేరు పెట్టుకొని కమ్యూనిటీ ఏదైనా ఉందంటే మాల సామాజిక వర్గం. ఒక ఆయనకు రెడ్డి ఉంటుంది, ఒక ఆయనకు వెల్మ ఉంటుంది, ఒక ఆయనకు గౌడ్ ఉంటుంది, యాదవ్ ఉంది, ముదిరాజు ఉంది, ఇట్లా ఉంది. కానీ మాలలకు అటువంటివి లేవు. అంటే ఈ మాల సామాజిక వర్గంలో ఎదిగిన వాళ్ళు బ్రాడ్గా అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ప్రతి ఉద్యమంలో త్యాగం చేసిన చరిత్ర ఉందండి. ఇన్ని సమస్యలు పరిష్కరించినావు. ఈ 200-300 సంవత్సరాల్లో జరిగిన ప్రతి ఉద్యమంలో మాల సామాజిక వర్గం ఉంది. 1996 ఆ తర్వాత నుంచి వచ్చిన వర్గీకరణ విషయంలో మా మేధావి వర్గం ఒక సరి అయినటువంటి గైడెన్స్ చేయడంలో కొంత వెనుకబడి ఉండొచ్చు. కానీ ఈ 30 సంవత్సరాల్లో మిగతా అంశాల్లో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర. దళిత్ పాంథర్ మూమెంట్ అనేటువంటిది మహారాష్ట్రలో వచ్చినప్పుడు ఆ మహారాష్ట్ర నడిపింది కూడా మహర్లే. ఇక్కడ వచ్చిన 1970లో వచ్చినటువంటి ఈ అంబేద్కర్ సంఘాలకు నాయకత్వం వహించింది, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘాలకు నాయకత్వం వహించింది. మొత్తం కూడా మాల సామాజిక వర్గం ఉన్నారు చరిత్ర పొడవునా. ఇది వాస్తవమైన విషయం. అందుకే మాలల్ని మనువాదులు అంటే అది సూర్యుని మీద ఉమ్మేసినట్టు అవుతుంది. అంబేద్కర్ నిజమైన వారసత్వాన్ని, బుద్ధిజాన్ని పుణికిపుచ్చుకొని చరిత్రలో 1818లో పీష్వాలకు వ్యతిరేకంగా మహర్లు ఎట్లా యుద్ధం చేశారు, అటువంటి వీరుల చరిత్ర కదా. అందుకే నేను ఏమంటున్నానంటే ఏ సమస్య అయినా పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని ప్రజా ఉద్యమాలు నడుస్తున్నాయి. అసెంబ్లీలో తీర్మానం ఎస్సీ వర్గీకరణ పైన చేసిన రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చిన, ఎందుకు రాజకీయ పార్టీలు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయి? 2000 సంవత్సరంలో అంటే 2004లో ఎందుకు కొట్టివేయబడ్డది? రాజ్యాంగపరంగా అక్కడ ఉన్నటువంటి లోపం వల్ల కొట్టివేయబడ్డది. మళ్ళీ ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎస్, రిజర్వేషన్ ఫలాలు పంచుకోవాల్సిందే, మేము కాదంటలేము. కానీ దానికి ఒక శాస్త్రీయ దృక్పథం ఉండాలి. రేపటి రోజు మనలో ఇందులో ఉన్న ఉపకులం మాకు అన్యాయం జరిగిందని రోడ్ల మీదకి వచ్చి కొట్లాడదు. ఎన్ని రోజులండి? 30 ఏళ్ళు పడుతుందా? రాజకీయాలు ఈరోజు దళిత రాజకీయాలు నడపాల్సిన 20% పాపులేషన్ తోటి రాజ్యాధికారం రావాల్సిన సమయం ఇది. ఇప్పటికైనా మేధావర్గం ఆలోచన చేయాలి. ఒక ఉద్రిక్త వాతావరణాన్ని, ఒక కులం మీద ఒక కులంని దుమ్మెత్తి పోసుకునేటువంటి కల్చర్ని ఎవరేం తక్కువ ఉండరు, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అది ఆ సామాజిక వర్గాల మధ్యన స్నేహభావంతో కలిసి జీవించే విధంగా ఉండాలి. కానీ శత్రుభావంతో జీవించి ఉండడం అనేది ఇప్పుడున్న ఈ దళిత రాజకీయాలకి ఇది విభజించు పాలించే విధానంలోకి మారుతుంది తప్ప దీని వెనకాల రాజకీయాలు ఉంటాయి. ఈరోజు బీజేపీ పార్టీకి మందకృష్ణ మద్దతు తెలిపాడు, ఎలక్షన్లో అవుట్రైట్గా మద్దతు తెలిపాడు. వాళ్ళు అధికారంలోకి రావడానికి ఆయన ప్రయత్నం జరిగింది. కానీ మాల సామాజిక వర్గం సెక్యులర్ భావాలతో, ప్రాంతీయవాదంతో, మొన్న బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడానికి మాలలు ముందు వరుసలో ఉన్నారు. ఈ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి దేశవ్యాప్తంగా
ఇది రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగం ఉంటేనే దళితులకు రక్షణ ఉంటుందని, ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చాలామంది మేధావులు, గాయకులు, గద్దరన్న లాంటి వాళ్ళు అవుట్ రైట్గా చెప్పాడు. నువ్వు భారత రాజ్యాంగం పట్టుకొని పాదయాత్ర చేయవా అని చెప్పాడు. ఇది మాల సామాజిక వర్గం ఎప్పుడైనా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేసింది. తప్పకుండా అదే విధానంతో ఉంటాం. మమ్మల్ని, మాతో ఉన్న 59 కులాలు మాకు సోదరులు. వాళ్ళను కూడా మాలా ఉపకులాలు, మాదిగ ఉపకులాలను, మాదిగ సమాజాన్ని మాలల ముందుకు తీసుకెళ్లే విషయంలో 100% మేము ముందు వరుసలో ఉంటామనే విషయాన్ని కూడా మీకు చెప్తాను. ఇంతకుముందు మీరు గోరటింకన్న పేరును కోడ్ చేశారు. గోరటింకన్న అంటే మొన్న అసెంబ్లీలో మాట్లాడే ముందు, అంతకుముందు అన్నతో ఉన్నటువంటి చాలామంది స్నేహితులు, ఆయన ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసిన, లేదంటే మీ ఉస్మానియా వేదికగా కూడా చాలామంది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులతో చాలా కలిసిమెలిసి ఉండేది. అన్న బహిరంగ వేదికల మీద కూడా అదే మనం మాలలో మాదిగ ఒక్కటిరా అని చెప్పేసి మాట్లాడినటువంటి గోరటింకన్న గారు ఈ వర్గీకరణ బిల్లు యాక్సెప్ట్ అయింది అనగానే ఆయనలో ఉన్నటువంటి మాల కోణం బయటపడింది అనే విషయం ఒకరు మాట్లాడారు. అంటే ఇన్ని రోజులు ఇది బిల్లు అయిందా కాదనుకున్నప్పుడు వీళ్ళు మంచిగా ఉన్నారు, కానీ బిల్లు సుప్రీంకోర్టులో తీర్పు రాగానే వీళ్ళ యొక్క అసలు కోణం ఏంది, నేను మనవాదులు అనడానికి ఇంతకన్నా పెద్ద కారణం ఏం కావాలి అనే కోణంలో గోరటింకన్న మాట్లాడినటువంటి అంశాన్ని మాట్లాడారు. మరి దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు రాకేష్, నేనేమంటున్నంటే గోరటి వెంకన్న వ్యతిరేకంగా మాట్లాడలే. మాల కమ్యూనిటీ జనాభా తక్కువేం లేదు, మాలలకు కూడా గొప్ప చరిత్ర ఉంది, వాళ్ళు అన్ని ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఎస్, రిజర్వేషన్ల విషయంలో ఆయన కూడా ఇప్పుడే కాదు, ఇప్పుడు ఉన్న మాల మేధావర్గంలో గంట చక్రపాణి కావచ్చు, గోరటి వెంకన్న కావచ్చు, ఇంకా మాల మేధావులు ఉన్న వాళ్ళు చాలామంది, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఈవెన్ ఎంఎఫ్ గోపినాథ్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ, ఈవెన్ మామిడి నారాయణ, కుమారస్వామి గారు, ఇట్లా పట్ట వెంకటేశ్వర్లు, ఇటువంటి మేధావర్గం అంతా కూడా వెల్కమ్ ఇట్ అని చెప్తాను ఉన్నారు. నువ్వు నా అస్తిత్వం అన్నప్పుడు మనం ఇద్దరం ఉన్నాం. నువ్వు పద్మశాలి కమ్యూనిటీలో ఉన్నావు, నేను మాల కమ్యూనిటీలో ఉన్నా. నా కమ్యూనిటీ యొక్క గొప్పతనాన్ని నాకు నేను చెప్పుకోవాల్సిందే, నువ్వు కూడా చెప్పుకోవాల్సిందే. లోపాలు ఉన్నప్పుడు కూడా మనం సరిదిద్దుకోవాల్సిందే. మంచిని చెప్తాం, మనలో లోపాలను కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైనా. ఇక్కడ కూడా గోరటి వెంకన్న మాట్లాడిన దాంట్లో ఆయనతో అందరు స్నేహితులంతా కూడా ఎక్కువ మంది మాదిలే. ఆయన ఏ రోజు కూడా మాలా వేదికల మీదకి వచ్చి మాట్లాడిన సందర్భం లేదు. తన సాహిత్య జర్నీలో ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. మనం అది కాదలేని వాస్తవం. ఇప్పుడు మాకు కూడా స్పృహ ఉంది కానీ తత్వం లేదు. ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా 2004-2006లో నేను ఉస్మానియాకి వచ్చినప్పుడు మా ఏబీవీపీకి సంబంధించిన ఆర్గనైజేషన్ వాళ్ళు స్టాలిన్, జగన్ లాంటి వాళ్ళ మీద దాడి చేసినప్పుడు మొత్తం కూడా మాల సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి విద్యార్థి నాయకులు ఉన్నాం. ప్రొఫెసర్ కాసిమన్నను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు నైటు మేము వర్షంలో నానుకుంటూ ఆయన రిలీజ్ అయ్యేంత వరకు ఉన్నాం. చాలామంది మేము కలిసి పనిచేసినాం. ఈవెన్ ఎంఎస్ఎఫ్కి సంబంధించిన ఆర్గనైజేషన్ నుంచి మన ప్రణయ్ ఇష్యూలో కానీ, రోహిత్ వేముల ఇష్యూలో కానీ, ఇట్లా అందరం ఎక్కడ అట్రాసిటీ జరిగిన శ్రీకాకుళం కూడా వెళ్ళినాం. అంటే ఇక్కడ ఎవరైతే బ్రాడ్గా అంబేద్కర్ ఐడియాలజీ పట్ల, దళితుల పట్ల కన్సర్న్ ఉండి రాజకీయాల పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళని కలిసి పనిచేస్తూనే ఉన్నాం. ఇది అన్నదమ్ముల పంచాయతీని కూర్చొని మాట్లాడుకోవాలి కానీ శత్రు వైరుధ్యంతో సమస్య పరిష్కారం కాదు. ఎస్, రాజకీయ కోణంలోనే తీర్పు వచ్చినా ఎవరు ఎంత వెనుకబాటు ఉన్నారో అనే విషయంలో మనకు క్లారిటీ ఉన్నప్పుడు, లెక్కలు తీసినప్పుడు శాస్త్రీయంగా లెక్కలు తీద్దాం, ఒక కమిషన్ వేపిద్దాం, సర్వే చేపిద్దాం, ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారు, ఉపాధి అవకాశాలు ఎవరు తీసుకున్నారు, వీటన్నిటి మీద అవగాహన పెంచుకొని మనం ఆ సోదరులాగా మనం అన్నాం. తెలంగాణ ఆంధ్ర విషయంలో అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం, ప్రేమకు విడిపోదామని అట్లా అనుకున్నాం కదా. ఇది కూడా ఆ విధంగానే ఉంటుంది, అదే జరుగుతుంది. అలా చేసినప్పుడే మీరు అన్నారు ఒక మాట, ఏంది ఈ విధంగా వస్తున్నప్పుడే అంటే, వస్తున్నప్పుడు ఏమి సుప్రీంకోర్టు అనేది చేసుకోవచ్చు అని, దాని మీద ప్రక్రియ జరగాలి కదా, లెక్కలు తీయాలి కదా, సర్వే చేయాలి కదా. ఇప్పుడు మంత్రులు ఉంటారు, మంత్రులతోటి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ఎలా వర్క్ చేస్తుంది, దాని విధానం ఏంటి? మేమేమన్నామంటే ఒక రిటైర్డ్ జడ్జితోటి వేస్తే ఎస్, కమిషన్ అనేటువంటిది సర్వే చేస్తుంది, జిల్లాల వారీగా జరగాలి, జిల్లాల వారీగా కూడా జరపాలని ఒక డిమాండ్ వస్తుంది. జిల్లాల వారీగా జరగాలి కదా, ఎవరికి అన్యాయం జరగదు కదా. మన పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సింధు మాదిగకు కూడా అవకాశాలు అందాలి.
ఇందులో ఉన్న 59 కులాలు ఉన్న వాళ్ళకి ముందు వరుసలో వాళ్ళకి ఇవ్వాలి. మాలమాదిగా పంచాయతీ కాదు ఇది, 59 కులాల ఎస్సీలకు సంబంధించినటువంటి ఇష్యూ. ఇప్పుడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 77 సంవత్సరాలు అట్లా అవుతుంది. ఆ సమస్యని తొందరగా చేయడం అంటే ఆగమేఘాల మీద వెళ్ళి మన ప్రభుత్వం దగ్గరికో లేకపోతే టీజీపీఎస్సీ దగ్గరికి వెళ్ళి ఇంప్లిమెంట్ చేయాలంటే అట్లా చేయడం అనేది సాధ్యం కాదు. అది దాని ప్రాపర్ గైడ్లైన్స్ పెట్టాలి. ఎవరు ఎన్ని పొందారు, ఎవరు వెనుకబడి, ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వాలి. ఇది కదా అసలు సామాజిక న్యాయం అంటే అట్లా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. 100% అలా చేసినప్పుడే మళ్ళీ దళితుల నుంచి అటువంటి డిమాండ్ రాకుండా ఉంటుంది. మీరు అన్నట్టు అంతకుముందు మాల సామాజిక వర్గం నుంచి మేధావులు మాట్లాడలే, కానీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నీ ఆత్మగౌరవం దెబ్బతలిగే విధంగా ఉంటే ఎందుకు మాట్లాడడం? మీరు అనొచ్చు, ఆ ఉద్యమాన్ని మీరు మొదలుపెట్టారు కదా, మీరు మొదలుపెట్టి నిజాయితీ దాని మీద ఉంటేనేమో మీకు మద్దతు ఇచ్చేవాళ్ళు. మీరు కాంగ్రెస్తో ఉంటిరి, టీడీపీతో ఉంటిరి, అటు బీజేపీతో ఉంటిరి, మీకు ఒక లక్ష్యం అంటూ లేదనేది మిగతా మేధావుల నుంచి మీతో ఉన్న వాళ్ళే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా చాలామంది. ఈరోజు పాపయ్యగా మాది కావచ్చు, వంగపల్లి శ్రీనివాస్ కావచ్చు, ఇప్పుడున్న సుంకపాక దేవయ్య కావచ్చు, విశారదన్ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా ఎందుకు వెళ్ళారని చెప్పేసి అని అడిగితే ఎట్లా ఉంటుంది? అది కాదు కదా. అందుకే మనం ఏమంటున్నామంటే మనం దళితులు వచ్చిన సమస్యని పరిష్కరించిన విషయం దళితుల పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంటుంది, పౌర సమాజం కూడా చూపించాల్సిన అవసరం ఉంటుందని నా యొక్క అభిప్రాయం. అంటే మాలా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో మొదటి నుండి ఎప్పటి నుండో మొదటి అంత మాలా సామాజిక వర్గంలో అంతమంది నాయకులు అని చెప్పేసి మీరు చెప్పారు. అయితే వర్గీకరణ ఉద్యమానికి సంబంధించిన విషయంలో అవుట్రైట్గా మందకృష్ణ అన్న క్లియర్గా మాకు వర్గీకరణ కావాలి అని చెప్పేసి అన్నప్పుడు మాదిగ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది బయటికి వచ్చి, ఇప్పుడు మీరు చెప్పిన వంగపల్లి సీనియర్ వరకు ఎవరున్నా కూడా కృపాకర్ మాదిగని కానీ పాపయ్య మాదిగని కానీ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాకు వర్గీకరణ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ మాదిగా వాళ్ళ అస్తిత్వాన్ని చూపించడం ప్రయత్నం చేసి క్లియర్ కట్గా వాళ్ళకి అంశం మీద నిలబడ్డారు. మరి ఇన్ని సామాజిక ఉద్యమాల్లో ఉన్నాము మేము నాయకత్వం వహించినటువంటి మాలా లీడర్లు ఎవరైతే ఉందో వాళ్ళు ఎందుకు వాళ్ళ అస్తిత్వానికి సంబంధించిన విషయంలో మాట్లాడలేకపోయారు? ఈ అంశం మీద వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు చెప్పలేకపోయారు. ఇప్పుడు సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత మీరు ప్రోగ్రాంలు పెడుతున్నారు, రౌండ్ టేబుల్ మీటింగ్ పెడుతున్నారు, ఇప్పుడే కాదు మీటింగ్ పెడుతున్నారు, చేస్తున్నారు. అప్పటి నుండి ఇప్పుడు వరకు అంటే ఇప్పటికీ కూడా చాలా వరకు అవుట్రైట్గా మేము దీనికి వ్యతిరేకమా, దీనికి ఇదా, మేము ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇప్పుడు రాకేష్, నేను ముందే చెప్పిన మన ఈ కమ్యూనిటీసు రాజకీయ అధికారం దిశగా రావాలనే విషయంలో కాన్సీరామ్ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కూడా మొత్తం కూడా మాల సామాజిక వర్గం చేతిలోనే నాయకత్వం పెట్టారు. అది కత్తి పద్మారావు కావచ్చు, బొజ్జ తారకం కావచ్చు, సోకాల్డ్. అయితే ఆ పార్టీలో లెఫ్ట్ భావజాలం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది, అంబేద్కర్ భావజాలంతో వచ్చిన వాళ్ళు కొంతమంది, ఇటువంటి ఆలోచనతో ముందుకు వచ్చారు. కారంచేడు సంఘటన వల్ల అక్కడుండేటువంటి కమ్మలు మాదిగలపైన దాడి జరిగింది కాబట్టి, చంపివేశారు కాబట్టి ఈ మాల నాయకత్వం ఇమీడియట్గా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే దానికి వేరే రకమైనటువంటి మెసేజ్ పోయేటువంటి అవకాశం ఉన్నదని అప్పటి వరకు 70-80 సీట్లు ఇస్తానని చెప్పారు. చేసిందంతా కమ్మాస్ కదా కారంచేడులో. ఈ యొక్క నాయకత్వంలో కూడా లెఫ్ట్, కొంత అంబేద్కరైట్స్ వీళ్ళకు కూడా రాజకీయంగా అప్పుడున్న పరిస్థితుల్లో కొంత అవగాహన లేకపోవడం వల్ల అక్కడ ఆ యొక్క బీఎస్పీ ఎక్కువ సీట్ల విషయంలో, ఒప్పందం విషయంలో వెనుకబడ్డ మాట వాస్తవం, ఒప్పుకోవాలి. అదే టైంలో ఈ మూమెంట్ రావడానికి అంటే స్థలకాల పరిస్థితులకు అనుగుణంగా కొంతమంది క్రియేట్ చేస్తూ ఉంటారు, అట్లా ఉద్యమాలు వస్తూ ఉంటాయి. నేనేమంటానంటే నువ్వు నాయకత్వం వహించేటువంటి ఉద్యమం అది నీ చేతుల్లో ఉంటుంది. వేరే వాళ్ళు మద్దతు ఇస్తారు తప్ప వాళ్ళ కార్యాచరణతో ముందుకు పోరు. ఇప్పుడు మనం అనుకునేది కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉషా మెహ్తా కమిషన్ వేశారు, అక్కడ దాన్ని వర్గీకరణ చేశారు. ఆ 4 సంవత్సరాల్లో కూడా ఎవరు ఏం చేయలేకపోయారు. మళ్ళీ ఎందుకు కొట్టివేయబడ్డది అనేది ఏంటంటే అది రాజ్యాంగపరంగా చేయాల్సినటువంటి ప్రాసెస్లు చేయలేకపోవడం వల్ల అది కొట్టివేయబడ్డది. ఇప్పటికీ మనం అనుకుంటున్నాం ఏంటంటే ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ అది ఒక రూపంలో చేసుకోవచ్చని వచ్చింది. చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పేయడం ఒకటంతే, పార్లమెంట్లో ఎందుకు బిల్లు పెట్టలేదు బీజేపీ గవర్నమెంటు? దేశవ్యాప్తంగా ఎందుకు చేయలేకపోతుంది? ఎందుకు దేశవ్యాప్తంగా ఒక కమిషన్ వేసి అన్ని రాష్ట్రాల్లో చేయొచ్చు కదా? ఎందుకంటే మీరు కొట్టుకోండి అనే విధంగా ఉంది తప్ప ఇది చేయండి అని చెప్పేసి ఆయన పార్లమెంట్లో బిల్లు ఎందుకు చేయలేకపోతుంది? ఒక చట్టం ఎందుకు చేయలేకపోతుంది? ఉత్తరాదిలో ఉండేటువంటి ఇప్పుడు పార్టీల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు ఉత్తరప్రదేశ్ కేంద్రంగా
చంద్రశేఖర్ ఆజాద్ వ్యతిరేకించాడు. మన లోక్ జనశక్తి పార్టీ నుంచి ఉన్న చిరాగ్ పాస్వాన్ వ్యతిరేకిస్తూ ఉన్నారు. మాయావతి కూడా వ్యతిరేకమే. వాళ్ళంతా కూడా ఆ యొక్క చమర్లకి, ఆ యొక్క సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు కదా. ఇప్పుడు మొత్తం ప్రైవేటీకరణ అవుతూ ఉంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలని కొట్లాడాల్సిన సమయం ఇది. ప్రభుత్వం యొక్క సంస్థలను విధ్వంసం చేసి రిజర్వేషన్ లేకుండానే చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మనం మద్దతు చేయడం అంటే మరి ఏంటిదనేది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరన్నారు చూసారా, మాల మేధావి వర్గం, కవులు, రచయితలు ఎప్పుడో మద్దతుని ప్రకటించారండి. ఎన్నిసార్లు మద్దతుని ప్రకటిస్తారు? మేము విద్యార్థి సంఘాల మీటింగ్లలో మేము కూడా ఎవరెంత ఉంటే మన పంచుకోవడానికి మేమేం వ్యతిరేకం కాదు కానీ చెప్పినటువంటి వాళ్ళం కదా. నువ్వు వాళ్ళనే మళ్ళీ విమర్శ చేస్తే, ఐకాన్ అన్నటువంటి అంబేద్కర్ గారిని విమర్శ చేస్తే అది తప్పుడు సంకేతం పోతుంది. మనల్ని ఏమన్నావు ఏం కాదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ని, మన వ్యవస్థ నడిపిన కాన్సీరామ్ లాంటి వాళ్ళని అంటే అది సమాజం మనకి క్షమించదు. మనం అర్థం చేసుకోవాల్సిన, ఎస్ మీరు దానికి నాయకత్వం వహించారు, మీరు మీరు నడిపిస్తూ ఉన్నారు, మీ ఆధ్వర్యంలో ఉంటుంది కానీ మిగతా వాళ్ళు మద్దతు ఇస్తారు కానీ మీతో పాటు ఎందుకు రావాలా? మీరు రకరకాల ఐడియాలతో ఎత్తుగడలతో నువ్వు పోతున్నప్పుడు అప్పుడు వచ్చిన కంచాయిలే సార్ ఎందుకు వస్తలేడు ఎంఆర్పిఎస్ మీటింగ్లో? అప్పుడు వచ్చినటువంటి మిగతా పౌర సమాజం ఎందుకు వస్తలేదంటే రీజన్ ఏం చెప్తారు? కాదు కదా. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు. ఎస్ తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరెంత అభివృద్ధి ఫలాలు పొందారు, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ లెక్కలు తీయాలి, మన కార్పొరేషన్ బెనిఫిట్స్ లెక్కలు తీయాలి, ఇప్పుడు మొన్నటి వరకు 10 సంవత్సరాల్లో వచ్చిన దళిత బంధు లెక్కలు తీయాలి. ఈ లెక్కల ఆధారంగా ఎవరు ఎక్కువ బెనిఫిట్ పొందితే వాళ్ళు వెనుకకు పోవాలి, ఎవరు పొందనాలు వంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు ముందు రావాలి, వాళ్ళకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. ఈ బేసిస్ మీద జరగాలి. ఇదే కదా మరి సోషల్ జస్టిస్ అంటే. ఎస్ అట్లా. ఓకే, ఇప్పుడు మొన్న మాల ఇంటెలెక్చువల్స్ మీటింగ్ అని ఉస్మానియాలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మా మాల లీడర్ల మీద వివక్ష చూయించేవారు అనేది ఒక అంశాన్ని లేవనెత్తారు ఆయన. అంటే ఏ రకమైన వివక్ష ఉండేది అసలు ఆ యూనివర్సిటీలలో? ఆ వివక్ష విద్యార్థి సంఘాల్లో ఉందా? దాని మీద ఒక చిన్న క్లారిటీ. ఇప్పుడు మేము మెజారిటీ అనే విషయంలో వాళ్ళు కొంత ఆధిపత్యం వహించేటువంటి ప్రయత్నం జరిగినప్పటికీ మేము బ్రాడ్గా ఉండడం వల్ల, మేము అందరితో కలిసి ఉండడం వల్ల, ఇటు బీసీ మిత్రులతో కానీ, ఓసీ మిత్రులతో కానీ, ప్రోగ్రెసివ్ సెక్షన్స్తో కానీ, విత్ ఇన్ ద మాదిగ కమ్యూనిటీలో కూడా మేమందరం కూడా ఎస్ మనమందరం దళితులకు సంబంధించిన విషయంలో మేము వచ్చినప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ పరిస్థితులు వేరు. అప్పుడు వచ్చినప్పుడు ఒక బోర్డరు ఆ రూమ్లో ఉండనీయలేనటువంటి పరిస్థితి, ఆ బోర్డర్ను కూడా కింద పండుకుని పెట్టే పరిస్థితి. మేము కాలేజీలో మేము ఎంత బాగా రాసినా మార్కులు కూడా తక్కువ వేసినటువంటి పరిస్థితి. మా మిత్రుడు ఇప్పుడు నిజాం కాలేజు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాడు కుమార్, ఆయనకు తెలుగులో ఫెయిల్ చేశారండి. అంటే ఆయన ర్యాంక్ కొట్టే వచ్చాడు కానీ మరి ఆ డిపార్ట్మెంట్లో వివక్షత అలా ఉంది. మేమందరం కలిసి మితిన్ ద దళితులు ఉన్న మాలమాది కమ్యూనిటీ కలిసిపోయి అట్లా మీరు మావని ఫెయిల్ చేస్తారు సార్, మేము మంచి ర్యాంకర్ అని చెప్పేసి అని బెదిరిస్తే వాళ్ళు టీచర్ల యొక్క మెంటాలిటీ బిహేవియర్ వల్ల అలా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎస్టీ పిల్లలను కూడా చాలామందిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు. ఇవన్నీ ఎందుకు జరిగాయంటే అక్కడ ఉండే ఆ డిస్క్రిమినేషన్ అని మేము కళ్ళతో చూసాం. ఇప్పుడు ఆయన దళితుల్లో మాలమాది ఇద్దరు సఫర్లే కదా. వీళ్ళకు సమస్య వచ్చినా వాళ్ళకు సమస్య వచ్చినా మేము అటెంప్ట్ మడలు పెట్టుకొని జైలు జీవితం గడిపాం. ఓ లా కాలేజీలో నరసింహ అనేటువంటి విద్యార్థి అక్కడ పాట పాడుతుంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఏబీపీ విద్యార్థి నాయకుడు ఆయన అక్కడ పాడనీయనటువంటి పరిస్థితులు, మేమందరం ఆయన మీద దాడి చేసి కేసులు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి చరిత్రలో. మేము అసలు 2004 నుంచి 2009 వరకు మాదంతా ఐడియాలజీ ఉద్యమం, అటెంప్ట్ మడలు పెట్టుకొని జైలు జీవితం గడిపినటువంటి వాళ్ళం. మళ్ళీ 2009లో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మళ్ళీ అందులో ముందు వరుసలో ఉండి విద్యార్థి నాయకత్వం యావత్ తెలంగాణ సమాజానికి తెలంగాణ కావాలి, తెలంగాణ వస్తే విద్య, ఉద్యోగం, ఇట్లా ఆర్థిక రాజకీయాలను ప్రభావితం చేయాలనే ఆలోచనతో వచ్చినటువంటి వాళ్ళం కదా. అందుకే మేము ఏ అట్రసిటీ జరిగినా ఉన్నాం, ఏ సామాజిక ఉద్యమం జరిగినా ఉన్నాం, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉన్నాం. మేము ఎప్పుడు కూడా ఎవరైతే నువ్వు చెప్పినట్టు కొంతమంది అటువంటి భావాజాలంతో
లేకపోతే అటు ఆధిపత్యం వహించాలన్నటువంటి వాళ్ళకు కూడా అది కాదురా నాయన, ఇదంతా ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ అంతా మనం ఇక్కడ నుంచి వచ్చినామని తెలియజెప్పి చైతన్యం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. క్యాస్ట్ అనేది రూపం మారచ్చు, కానీ అది ఎక్కడైనా మెజారిటీ వాళ్ళు ఉన్నప్పుడు బలంగా ఒత్తిడి చేస్తుంటారు కదా, అది సహజమే కదా. ఇది జరిగినాయి, అది ఎక్కడైనా అలానే ఉంటుందని మేము కూడా భావించినాం. ఈ 30 ఏళ్ళ వర్గీకరణ ఉద్యమము వాళ్ళ ఒక స్థాయికి ఈరోజు సక్సెస్ అయ్యాం అంటే విజయం సాధించామనే మాట అయితే మాట్లాడడం జరిగింది. ఈ 30 ఏళ్ళ పోరాటంలో ఎందుకు ఇది రాజకీయ ప్రభావాన్ని చూపించలేదు? రాజకీయ నాయకుల దగ్గర పోయి ఇటు మాలలు మాకు వర్గీకరణ చేయొద్దు అని రేవంత్ రెడ్డిని కలవడం, మాదిగలు పోయి వర్గీకరణ చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డిని కలవడం, ఈ పేపర్లు పట్టుకుపోయేటువంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణాలు ఏంటి? రాజకీయ ఉద్యమంగా అంటే రాజకీయ ఉద్యమంగా రూపాంతరం చెందకుండా నాయకులు అడుగుతున్నారా, లేదంటే ఫస్ట్ వర్గీకరణ కావాలని ఉన్నదా? ఈ మాదిగకు సంబంధించిన విషయంలో రాజకీయ ఉద్యమం ఇప్పుడు రాజకీయ పార్టీలకు కూడా ఈ రెండు సామాజిక వర్గాల మధ్యన ఎప్పుడు ఇట్లా ఒక వ్యతిరేకించే వర్గంగా సపోర్ట్ చేసే వర్గంగా ఉంటేనే ఆయా రాజకీయ పార్టీలకు బాగుంటుంది. ఆలోచన వాళ్ళకు రాజకీయ పార్టీలకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలో బీసీలు పార్టీలు పెట్టారు, ఎస్సీలు కూడా పార్టీలు పెట్టారు. ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కాదు, బీఎస్పీ తర్వాత ఒక్కొక్క సామాజిక వర్గం, కాసాని గానేశ్వర్ గారు ఒక పార్టీ పెట్టారు, దేవేందర్ గౌడ్ ఒక పార్టీ పెట్టారు, చెరుకు సుధాకర్ గౌడ్ ఒక పార్టీ పెట్టారు, జస్టిస్ చంద్రకుమార్ గారు తెలంగాణ బేస్మెంట్ పార్టీ పెట్టారు, మొన్నటిదాకా ప్రవీణ్ కుమార్ గారు పార్టీ పెట్టారు. వీళ్ళు నడపలేక వాటిని వేరే పార్టీలో మర్జ్ చేశారు. అంటే రాజకీయ పార్టీకి అనేది ఒక విజన్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పెట్టి ఉద్యమం చేసి ఉద్యమానికి నాయకత్వం వహించి రాజకీయ అధికారంలో కూడా వచ్చారు. ఆల్టర్నేటివ్ ఒక పార్టీ లేకపోవడం వల్ల ఇప్పుడు ఇక్కడనైనా మన సామాజిక వర్గాలు ఏవైతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనే వాళ్ళు ఉన్నారో వీళ్ళకి రాజకీయపరమైనటువంటి అవగాహన ఒకటవుతే దాన్ని కొన్ని సంవత్సరాలు నడపాలనేటువంటి ఒక దీర్ఘకాలికమైన ఎజెండా అనేది లేకపోవడం వల్ల ఫెయిల్యూర్ అవుతాం. 52% ఉన్న బీసీలు, 20% ఉన్న ఎస్సీలు, అదేవిధంగా 12% ఉన్న ముస్లింలు, ఇంకో 10% ఉన్న ఎస్టీలు. అంటే వీళ్ళకి ఒక విజన్, రాజ్యాధికారం అంటే ఇలా ఉంటుంది, రాజ్యాధికారం యొక్క ఎజెండాలో ఎలా ముందుకు తీసుకెళ్లాలో అనే అంశాల పట్ల కూడా కొంత లోపం ఉండడం వల్ల ఇది జరుగుతూ ఉంది. ఇది జరగాలంటే నిరంతరం ఈ 4th ఏదైతే ఈ విభాగాలను శాసన, కార్యనిర్వహణ, 4th ఎస్టేట్, బ్యూరోక్రసీ, ఈ విభాగాలకు సంబంధించినటువంటి ఏ సామాజిక వర్గాలు ఆధిపత్యం ఉంటుందో ఆ సామాజిక వర్గాలే రాజకీయ వర్గంలోకి వచ్చాయి. అప్పుడు కులం పేరు మీద పార్టీలు పెట్టలే వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర సమితి అన్నారు, తెలుగుదేశం పార్టీ అని పెట్టారు, వైఎస్ఆర్సీపీ అని ఇంకో పార్టీ వచ్చింది అనుకుందాం, ఒక జనసేన లాంటి వాళ్ళు మన కళ్ళ ముంగట పుట్టిన పార్టీ. అక్కడ సామాజిక వర్గం కాపులు ఉన్నప్పటికీ అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని వెళ్ళడంలో వాళ్ళ అలయన్స్ సక్సెస్ అయింది. ఇక్కడ 20% ఉన్న దళితులు, ఇంకో బీసీలలో ఉన్నటువంటి కొన్ని కులాలను కలుపుకుంటే కూడా 1-2 కులాలని. అంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ ఎక్కడో దగ్గర లోపము, ఫెయిల్యూర్స్ కనబడ్డాయి కాబట్టి మనం ఈ కుల సంఘాల సంస్కృతి అనేది ఎక్కువ వచ్చింది. అందుకే కుల సంఘాలు అనేటువంటి ఆయా కులాలను ఆర్గనైజ్ చేసి కులం ఏ కులం ఆ కులాన్ని ఆర్గనైజ్ చేసుకుంటూ మిగతా కులాలతో ఒక అలయన్స్ పెట్టుకున్నప్పుడే మనం అనుకునే పొలిటికల్ పవర్ వస్తుంది తప్ప ఏ కులానికి ఆ కులం గొప్పది, ఏ కులం కాకులమే రాజులము, ఏ కులం ఆ కులమే మనం గొప్పలమని పొగుడుకుంటే మాత్రం ఏం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్నటి వరకు చెరుకు సుధాకర్ పార్టీలు కానీ ఇవన్నీ అంటే బహుజనులు పెట్టినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కూడా పార్టీలోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఆయన కొత్త పార్టీ పెడితే అప్పుడు పెద్ద సక్సెస్ అవసరమైతే పెద్ద ప్రభావం కూడా చూపించేది. ఇప్పుడు అక్కడ జనసేన కన్నా ఇక్కడ ఈటల రాజేందర్ ఆయనకు అందరూ బహుజనులు సపోర్ట్ చేస్తారు. మరి బహుజన వాదంలో వచ్చినటువంటి వాళ్ళు కానీ బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ పార్టీలు పెట్టిన ఫెయిల్యూర్ కావడానికి కారణాలు ఏముంటాయి? ఇప్పుడు మనం ఇక్కడ పార్టీలను అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక వర్గం, బీఆర్ఎస్ పార్టీ ఒక సామాజిక వర్గం. వాస్తవంగా ఇప్పుడున్న జాతీయ పార్టీలలో
బీజేపీ పార్టీ కొంత బీసీలకు ఎక్కువ అవకాశం ఇస్తున్నట్టు కనబడుతుంది. అసలు ఇప్పుడు అఖిలేష్ యాదవ్ గారు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ పార్టీ పెట్టారు, మన ములాయం సింగ్ గారు పెట్టారు, శరద్ యాదవ్ గారు పెట్టారు, అక్కడ జార్జ్ ఫెర్నాండేజ్ గారు వీళ్ళందరూ కలిపి నడిపించారు, రామ్విలాస్ పాస్వాన్. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో, ముఖ్యంగా ఇప్పుడున్న తెలంగాణలో బీసీలకు ఎస్సీలకు అవకాశం ఉంది. ఇప్పుడు మనము బీజేపీ ఏం చేస్తుందంటే కుల జనగణన జరపకుండా, కుల జనగణన జరిపితే బీసీలు ఎక్కువ అవుతారు, మన ఆధిపత్యం తగ్గుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మతం కోణంలో సామాజిక న్యాయాన్ని చంపేస్తున్నారు. ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మతాన్ని ముందు పెట్టి మతంతోటి సామాజిక న్యాయాన్ని చంపే ప్రయత్నం ఒకదికి జరుగుతూ ఉంది. అందుకే దేశవ్యాప్తంగా కులగణన చేయమంటే చేస్తలేదు. ఎందుకు చేస్తలేరు? ఈ రాష్ట్రంలో కూడా కుల జనగణన జరగాల్సిన అవసరం ఉంది కదా. జరిగితే ఆ సామాజిక వర్గాలకు అవకాశాలు వస్తాయనేటువంటి భయం బీజేపీకి ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఈరోజు చేయాలని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేయాల్సిన బాధ్యత ఉంది, అనివార్యంగా ఉంది. చాలామంది మనోళ్ళు మొన్నటి వరకు ఆమరణ నిరాదీక్ష చేశారు. అట్లా ఏ సామాజిక వర్గం ఎంత ఉంటే అంత అవకాశాలు పొందినప్పుడు తప్పకుండా విద్య, ఉద్యోగ, మిగతా రాజకీయ, ఆర్థిక రంగాలు బలోపేతం అవుతాయి. అది డెమోక్రసీకి పునాది అవుతాయి. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ప్రజలను ఆ రాజ్యం, ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసినప్పుడే కదా. ఆ దిశగా ప్రయత్నాలు జరగాల్సినటువంటి అవసరం పాలక వర్గాల్లో ఉంది. ఆ పాలక వర్గాలు కనువిప్పు కలగాలి, కళ్ళు తెరవాలంటే తప్పకుండా మన ఉద్యమాలు ఉండాలి. మన ఉద్యమాలు ఉన్నప్పుడు ప్రశ్నించినప్పుడే అవకాశాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఈరోజు విద్యార్థి యువకులు 1200 మంది ప్రాణతర్పణం చేసి ఆ తెలంగాణ రాష్ట్రం రావాలని రాజకీయ పార్టీలను ఏకం చేసి, విద్యార్థి జేఏసీ తర్వాత పొలిటికల్ జేఏసీ ఏర్పాటైంది. ఆ పొలిటికల్ జేఏసీలో అన్ని పార్టీలు ఏకమైనాయి. కాబట్టి సీమాంధ్రుల ఆధిపత్యం నుంచి వేల వందల కోట్ల డబ్బులున్న ప్రజా ఉద్యమం ముందు అది కనుమరుగైపోయింది. ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మెజారిటీ ప్రజలకు సంబంధించినటువంటి అవకాశాల విషయంలో తప్పకుండా పాలక వర్గాలను ప్రశ్నించాలి. ఆ విధి విధానాలలో కూడా ఈ అవకాశాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ దిశగా మనం ప్రయత్నం జరగాలనేది నా యొక్క అభిప్రాయం. ఇంతకుముందు అంటే రాజకీయ పార్టీల గురించి మాట్లాడుకున్నప్పుడు కానీ చివరి మాట కూడా మీరు విద్యార్థి జేఏసీ ఏర్పడిన తర్వాత రాజకీయ జేఏసీ ఏర్పడిందని అన్నారు. అంటే విద్యార్థి జేఏసీ ఏర్పడడానికి ప్రధాన కారణం తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీలో అలా మీలాంటి వారు కొంతమంది విద్యార్థి జేఏసీ ఏర్పాటు చేసి రాజకీయ జేఏసీ ప్రాణం పోసి తర్వాత తెలంగాణను సాధించుకోవడానికి అమరులుగా నిలిచి బుల్లెట్ వర్షానికి అన్నిటికీ ఎదురొడ్డినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో గత 10 ఏళ్ల నుండి విద్యార్థి ఉద్యమం అనేది చల్లారిందా అనే ప్రశ్నకు మీకు సమాధానం. తప్పకుండా రాకేష్. అయితే మేము విద్యార్థి జేఏసీ 14 విద్యార్థి సంఘాలతో ఒక జేఏసీ ఏర్పడ్డది. అప్పుడున్న పరిస్థితుల్లో 2009లో మేము ఏర్పాటు చేసి పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర బిల్లును పెట్టాలని పెద్ద ఎత్తున యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎన్సీసీ వరకు ర్యాలీలో లాఠీ చార్జీ, ఆ లాఠీ చార్జీ నుంచి మలకపేట పోలీసు, అంటే మేమందరం 14 విద్యార్థి సంఘాల మెచ్యూర్డ్గా ఫస్ట్ జనరేషన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళం. అప్పుడు అందులో లెఫ్ట్ ఉన్నది, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఉన్నాయి, బీసీలు ఉన్నారు, అన్ని ఆర్గనైజేషన్ వాస్తవంగా ఏంటంటే దాన్ని కుల మతాలకు అతీతంగానే చూడాలి. అటువంటి జేఏసీ ఏర్పాటు చేసుకుని మేమందరం కూడా వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం, మొదటి జనరేషన్, వాస్తవంగా బాగా చదువుకొని ఉద్యోగాలు పొందాలి అనే ఆలోచనతో వచ్చినటువంటి వాళ్ళం. ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వల్ల మా ఉద్యోగం అనేది పక్కకు పోయి ఉద్యమం అనేటువంటిదే దిక్చూచిగా మారింది. అలా మొత్తం దాదాపు ఒక్కొక్కరి మీద 120-130 కేసులు, జైలు జీవితం, లాఠీ ఛార్జీలు. ఫాలో మీ హాస్పిటల్లో నేను 1 మంత్ ఉన్నా, ఏఎస్ రావు నగర్లో. లాఠీ దెబ్బలు, ఈ తలకి అంత పగలగొడితే ఎందుకున్నామంటే తెలంగాణ విముక్తి జరగాలి సీమాంధ్రుల ఆధిపత్యం నుంచి. తెలంగాణలో మేము కోరుకున్నదప్పుడు విద్యా అవకాశాలు పేద వర్గాలకు అందరికీ అందాలి, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఉండాలి అనే ఆలోచనతో మేమందరం కొట్లాడినాం. ఎస్, మేము ఇప్పుడు మా విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా విద్యార్థి నాయకులంతా కూడా తెలంగాణ 10 జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉద్యమంలో సీరియస్గా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఆ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి కొంతమందికి అవకాశాలు వచ్చాయి. అప్పుడు ఒక ఐడియాలజీ నుంచి తెలంగాణ మూమెంట్లోకి వచ్చినాం. నిజంగా ఆ తర్వాత వచ్చేటువంటి వారసత్వంలో కొనసాగించే విషయంలో కొన్ని విద్యార్థి సంఘాలు
కొంత తగ్గిన మాట వాస్తవం. అప్పుడున్నంత టెంపో, అప్పుడున్నంత కమిట్మెంటు, సిన్సియారిటీ కొంత తగ్గింది. అది వాళ్ళని కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళని చైతన్యం చేయాల్సిన బాధ్యత కూడా సీనియర్లుగా మనపై ఉంటుంది. ఈరోజు తెలంగాణ వచ్చింది. నిజంగా మేము అనుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త కోర్సులు యూనివర్సిటీలో రావాలి. ఓకే, కొత్త కోర్సు మళ్ళీ మన నిత్యావసర ధరలకు అనుగుణంగా ఆ యొక్క స్కాలర్షిప్లు పెరగాలి. నిజంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కేంద్రమైనటువంటి తెలంగాణ యూనివర్సిటీస్లు నిజంగా ఆ స్కాలర్లకి ఒక 15,000 నుంచి 20,000 ఫెలోషిప్ కూడా ఏర్పాటు చేయాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సును ఇంట్రడ్యూస్ చేయాలి. ప్రతి ఒక్క పేద వాడికి వైద్యం అనేది అందుబాటులో ఉండాలి. నిజంగా మేము అప్పుడు అనుకున్నది విద్యా వైద్యము ప్రభుత్వ ఆధీనంలో జరగాలని చాలా మీటింగ్లలో మాట్లాడాం. తెలంగాణ రావడమే కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా యొక్క ఉద్యమం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అందుకే నేనేమంటున్నానంటే విశ్వవిద్యాలయాలు మారాల్సినటువంటి అవసరం ఉంది. విశ్వవిద్యాలయాల్లో ప్రపంచ దేశాల్లో జరుగుతున్న విద్యా విధానం నూతనమైన విధానాలతో ఉపాధి అవకాశాలు పొందే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. జాబ్ క్యాలెండర్ అని మొత్తుకున్నాం అప్పటి గత ప్రభుత్వంలో, వాళ్ళు ఎవరు ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్ల ఓటమి కూడా చెందారు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నది ప్రజాప్రభుత్వం కూడా ఎస్, వీసీల నియామకం యుద్ధ ప్రాతిపదికన జరగాలి, కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేయాలి, ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం అనేది శుభపరిణామంగా భావిస్తూ ఉన్నాం. అట్లా ఈ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి అందరూ కాంపిటేటివ్ ప్రిపేర్ అయితేనే కాదు, కొంతమంది బిజినెస్ రంగంలోకి వెళ్ళాలి, కొంతమంది స్వయం ఉపాధి రంగాలకు వెళ్ళాలి, కొంతమంది అకాడమిక్స్లోకి వెళ్ళాలి, కొంతమంది కాంపిటేటివ్లోకి వెళ్ళాలి. ఇలా విభజన జరుపుకొని ఆయా రంగాల్లోకి వెళ్ళే విధంగా ప్రభుత్వాలు ఇంటర్మీడియట్ ఆ డిగ్రీ స్టేజ్లోనే వాళ్ళకు ఒక సరైన విధానంలోకి వెళ్ళినప్పుడే మన తెలంగాణ అనేది అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా మన ప్రయత్నాలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఉస్మానియా అనేటువంటిది ఈరోజు 500 మంది కాదు 400 మందికి అయ్యారు ప్రొఫెసర్లు. రిక్రూట్మెంట్ యుద్ధ ప్రాతిపదికన జరగాల్సిన 1200 మంది ఉండాల్సినటువంటి ప్రొఫెసర్లు ఈరోజు 400 మంది. అందరూ కూడా పార్ట్ టైమ్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది ఆ కాంట్రాక్ట్ బేసిస్ పార్ట్ టైం వాళ్ళు నాన్ టీచింగ్లో కూడా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఎగ్జామినేషన్ బ్రాంచ్కి సంబంధించి పేపర్ వాల్యుయేషన్ అనేది చాలా రహస్యంగా జరుగుతుంది. ఆ రహస్యంగా జరిగేటువంటి దాంట్లో కూడా కాంట్రాక్ట్ బేసిస్ మన వాళ్ళు ఉంటే కూడా ఇబ్బందులు ఉంటాయి కదా. అంటే ఇవన్నిటిను మనం చూసుకున్నప్పుడు అన్ని యూనివర్సిటీస్లలో ఇటువంటి వాతావరణం ఉండాలి. యూనివర్సిటీలోకి వెళ్ళి 25,000 డిపాజిట్ ఫీజు కట్టి పిహెచ్డీలు పొందే విధంగా ఉండొద్దు. ప్రభుత్వమే రైస్ పంపిణీ కావచ్చు, వెజిటేబుల్ పంపిణీ కావచ్చు, వాళ్ళ ప్యాకెట్ మనీ కావచ్చు, ఇవన్నీ పెంచాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నిజంగా సోషల్ వెల్ఫేర్ అంటే స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ ఇంకా మూసివేయబడ్డాయి. అవన్నిటిని కూడా ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ డిగ్రీ చేసినా, ఎక్కడ ఇంటర్మీడియట్ చేసినా, ఎక్కడ ఇంజనీరింగ్ చేసినా అక్కడ ప్రభుత్వ హాస్టల్సే ఉంటే ఆ పిల్లలు బాగా చదువుకొని మంచి ఫుడ్ తీసుకొని ఎస్ స్టూడెంట్కి ఎలక్షన్లు పెట్టాలి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్షన్లు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థి దశలో కదా అన్ని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు పొలిటీషియన్లు అయ్యారు, ప్రధానమంత్రి పివి నరసింహారావు అయ్యారు, ఆర్థికవేత్తలు అయ్యారు, వివిధ దేశాలకు వెళ్ళి పారిశ్రామికవేత్తలు అయ్యారు, సైంటిస్టులు అయ్యారు, మన ఉద్యమకారులు అయ్యారు, అన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళు అయ్యారు. అట్లా ఒక విషయం పట్ల ఒక డిస్కషన్, ఒక డిబేట్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడతారనుకోండి, ఆ బడ్జెట్కు ముందు బడ్జెట్ ఏ ఏ కేటాయించాలో అనేది ఉస్మానియా యూనివర్సిటీలో చర్చ జరగాలి కదా. అది మేధోపరానికి, మేధో మదనానికి, జ్ఞానానికి సింబల్గా యూనివర్సిటీస్ అంటే అన్ని విషయాల పట్ల చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అటువంటి మళ్ళీ ఆ ఉద్యమ వాతావరణం, ఆ మేధో సంపత్తిని పెంపొందించి నూతన ఆవిష్కరణలు చేసేటువంటి సైంటిస్టులు ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని మార్చగలిగే వాళ్ళు విశ్వవిద్యాలయాలకి రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మన సిలబస్లో కానీ, మన టీచింగ్లో కానీ, మన అవన్నిటిలో మార్పు వచ్చినప్పుడే ఈ తెలంగాణ కాయలపడ్డ పరిశ్రమలను తెరవాల్సిన అవసరం ఉంటుంది. స్వయం ఉపాధి అవకాశాలను ఆయా జిల్లాలలో మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీని కూడా పెంపొందించాల్సిన అవసరం ఉంటుంది. అట్లా వాళ్ళకు ఒక అవగాహనతో కూడిన వ్యక్తులను తయారు చేసినప్పుడే ఆ ప్రాంతము, ఆ రాష్ట్రము, ఆ జిల్లా అభివృద్ధి చెందే విధంగా ఉంటుందని
నేనైతే భావిస్తూ ఉన్నా. అటువంటి దానికి నా వంతుగా అక్కడ చదువుకున్న నాకు ఇంత పేరు రావడానికి, నేను ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామి కావడానికి, నేను ఇంత పరిపక్వత చెందడానికి కారణం అది ఉస్మాన్ యూనివర్సిటీ. ఉస్మాన్ యూనివర్సిటీ లేకపోతే మాందాల భాస్కర్ లేడు. అది మనం గుర్తుపెట్టుకో. ఈరోజు సామాజిక ఉద్యమాల పట్ల అవగాహన వచ్చిందంటే, రాజకీయ ఉద్యమాల పట్ల అవగాహన వచ్చిందంటే, వ్యవస్థలో జరుగుతున్నటువంటి వాస్తవ విషయాలను పరిశీలించి దేశంలో జరిగే పరిణామాలను, రాజకీయాలను నేను అర్థం చేసుకుంటున్నానంటే, నేను ఉస్మాన్ యూనివర్సిటీకి రాకపోయి ఉంటే నాకు ఇంత జ్ఞానం వచ్చేది కాదు. మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేమంతా. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించాము. సామాజిక ఉద్యమాలకు ఎందుకు నాయకత్వం వహించామంటే, మా తరువాత తరాలకి ఇది అందించాలి, వాళ్లకు నష్టం జరగద్దు, వాళ్ళకు విద్య ఉండాలి, ఉద్యోగం ఉండాలి, ఉపాధి ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నవాళ్ళం కాబట్టి ఎస్, ఇది మొదలు కాదు, ఇది ప్రారంభం అనుకోండి. ఇప్పుడు తెలంగాణలో గుడ్ల ఆ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని వెళ్ళే ఏ ప్రభుత్వాలకైనా ప్రజలు మద్దతు ఇస్తారు. ఆ దిశగా ప్రభుత్వాలు, పాలకులు, ఉద్యమకారులు మనమందరం ఉండాల్సిన అవసరం ఉంది. కానీ మన మధ్యలో మనకే చిచ్చులు పెట్టుకొని ఒకరిని ఒకరు కాళ్ళు పట్టి కుంచేటువంటిది, ఒకళ్ళు పరుష పదజాలంతో మాట్లాడేటువంటిది ఈ ప్రజాస్వామ్యానికి, ఈ యొక్క సోదర భావానికి విఘాతం కలుగుతుందనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తంగా అయితే ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్, అలాగే ఇప్పుడు మాలా ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఎన్నో విషయాల మీద అందరినీ కూర్చోబెట్టి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మరి అందరి అభిప్రాయాలను ఒక వేదిక మీద చెప్పేయడానికి ప్రయత్నం చేసినటువంటి అన్న మందాల భాస్కర్ అన్న, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు ఒక గొప్ప లీడర్గా ఎదిగి ఆ ఉస్మానియా యూనివర్సిటీలో నాయకత్వాలకు సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పొరపాట్లు తీసుకొని ఇంకా ముందుకు పోవాలనేటువంటి విషయం చెప్తూ, మాలలకు సంబంధించిన విషయంలో ఈరోజు జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతుందో అది తప్పు. మేము ఎందుకంటే మాలలకు నాయకత్వం ఇప్పుడు ఎంఆర్పిఎస్ పుట్టినప్పటి నుండి మాలలో ఉన్నటువంటి ఎంతోమంది నాయకులు ఎంఆర్పిఎస్ ఉద్యమకారులకు ఎంతోమందికి అండగా నిలబడ్డారు. మరి ఆనాడు అండగా నిలబడ్డారా లేదా అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకొని ఈరోజు మాలల మీద మీరు మాట్లాడేటువంటి పరుష పదజాలాన్ని వీలైనంత వరకు తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకనంటే ఇది ఒక సామాజిక ఉద్యమం జరుగుతున్నంత కాలం మేము సపోర్ట్గా ఉన్నాం. మరి ఇప్పుడు ఎందుకు ఇంత వివక్షపూరితంగా మాట్లాడాల్సి వస్తుంది అనే అంశంలో వాళ్ళే సమానం చెప్పాలనే విషయాన్ని అయితే అన్న చెప్పడం జరిగింది. ఏది ఏమైనా వర్గీకరణ సంబంధించిన విషయంలో అయితే ఒక కమిటీ వేసారు. మరి ఆ కమిటీ తప్పకుండా పూర్తి స్థాయిలో విచారణ చేసి దీనికి సంబంధించిన విషయంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నిటికీ కూడా ఒక పుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నం చేస్తానని ఆలోచిస్తూ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.